ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గోదా కళ్యాణానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను నేను ఇక్కడ. కొబ్బరికాయలు, పండ్లు, పువ్వులు అండ్ మాకు నోములు ఉంటాయని చెప్పాను కదా! మాకు సంక్రాంతికి నోములైతే ఉంటాయి. 2 రకాల నోములు తీసుకున్నాము. ఒక్కొక్క నోములు 13, 13 రకాలుగా ఉంటాయి. అవే ఇక్కడ నేను ఫస్ట్ అరేంజ్ చేస్తున్నాను. ఒకటేమో ఇట్లా బ్రాస్ ఐటెమ్‌వి తీసుకున్నాం. ఇంకొకటేమో స్టీల్‌లో తీసుకున్నాం. 2 యూజ్‌ఫుల్లే అవుతాయి గదా అని. ఇట్లాగే టకటక అన్నీ సిద్ధం చేసేసుకున్నాం. ఇక్కడ పువ్వులు పెట్టేసి తర్వాత నేను కంకణాల్ని సిద్ధం చేసేసాను. ఆలోపు మా అమ్మ తల్వాలు కలిపేసి అమ్మవారి పుస్తెలు గుచ్చి పెట్టింది అన్నమాట. ఇక్కడ ఒక గిన్నెలో అయితే పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె అయితే వేసుకొని మధుపర్కాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇలా అయితే పూజకు కావాల్సిన సామాగ్రులన్నీ రెడీ చేసి పెట్టుకొని పూజ స్టార్ట్ చేయడానికైతే మా అమ్మని పిలిచేశాను. పెరమాన్లను కూడా వేయించేపు చేసేసాను. ఈసారి కళ్యాణం మాత్రం నాకు చాలా మంచి అనుభూతినిచ్చింది. అమ్మ కళ్యాణం విధి చేస్తుంటే నేనే పుస్తకం పట్టుకొని అంతా చదివాను. శ్రీ గోదా రంగనాథయో పాణిగ్రహణ కర్మ కరిష్యే స్పృశించండి. గోదా రంగనాథయో పాణిగ్రహ కర్మని కంకణ ధారణం కరిష్యే. ఇక్కడ కంకణాలు. రంగనాథుని కుడి చేతికి, గోదాదేవి యొక్క ఎడమ చేతికి ఈ కంకణములను ధరింపజేయాలి. ఓం యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. షోడశోపచార పూజాం కరిష్యే. స్వామికి ఎడమ భుజం పైనుండి కుడి భుజం క్రిందకు వచ్చినట్లుగా ధరింపజేయవలెను. మధుపర్కం సమర్పయామి. పెరుగు, తేనెలను కురుడిలో కలిపి 3 సార్లు పెరుమాన్లకు సమర్పించాలి. దీని తర్వాత మహాసంకల్పం. మంగళాష్టకములు. శ్రీరంగే గరుడాచలే శ్రీ గోదా రంగనాథయో పాణిగ్రహణ కర్మని మంగళ ధారణ కరిష్యే. మంగళ సూత్రములను తీసుకొని అక్షతలను పల్లెమునందు ఉంచి పసుపు కుంకుమలతో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉచ్చరించుచు పూజ చేయాలి. ఇందిరాయ నమో, ఇందుశీతలాయ నమో, ఆహ్లాదరణ్యే నమో, పుష్టియే నమో, శివాయ నమో, శివకర్తే నమో, సత్యాయ నమో, విమలాయ నమో, విశ్వజనన్యే నమో, తుష్టయే నమో, దారిద్ర్యదనుసిన్యే నమో, దేవ్యే నమో, సర్వోపద్రవవారిణ్యే నమో, నవదుర్గాయ నమో, మహాకాళ్యే నమో. ఓం మాంగళ్య దేవతాభ్యో నమః. అర్ఘ్యాది షోడశోపచార పూజాం సమర్పయామి. మాంగళ్య తంతునా నేనా లోకరక్షణ హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవం శరదాం శదం. మంగళ సూత్రములను పెరమాన్ల హస్తమునకు సృష్టింపజేసి గోదాదేవికి ధరింపజేయాలి. విలాసము కొరకై తలంబ్రాలను ఇరువురు ఒక్కొక్కరిగా తరపున తీసుకొని పెరుమాండ్లకు గోదాదేవికి ధరింపచేయాలి.
పెరమాన్ల యొక్క ఉత్తరీయపు అంచునందు గోదాదేవి యొక్క కొంగు చివరి అందు తాంబూలాలుంచి ముడి వేయవలెను. वत्सवक्षसे क्षेमङ्कराय सर्वेषां श्रीरङ्गेशाय मङ्गलम् श्रीहत्कान्ताय कल्याणाय निधये निधयेत्तिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलम् वेद वेदान्त वेद्याय मेघश्यामलमूर्तये कुंसान्मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् नीलाचलनिवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय श्रीजगन्नाथाय मनामचकस्तूरे कर्दमाङ्कितवक्षसे यादवाद्रिनिवासाय सम्पत्पुत्राय मङ्गलम् सुचिष्टमालिका बन्धगन्धबन्ध्रजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम् श्रीनगर्यां महाकोटरीतटे तिरित्रणीमूलधाम्नेयां श्रीषटगोपाय मङ्गलम् शेषो वा सैन्यनाथो वा श्रीपतिर्वेति सात्विके वितर्काय महाप्राज्ञाय श्रीभाष्यकाराय मङ्गलम् तुलामूलावतीर्णाय रमश्रिता किल सूरये रम्यजा मातृमुने शेषां शायस्तु मङ्गलम् மங்களமாத்தேருரம்பாவாய் சித்தும் சிறுகாலே வந்துன்னை சேவித்துன் போத்தாமரேழியே கோத்தும்பொருள் கேடாய் வேத்தும் வேத்தும் நங்குலத்தில் பிறந்து நீ கோத்தே வளங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்ள ஆனந்த கான் கோவிந்தா இத்தைக்கும் ஏஜேஜி பிறவிக்கும் தன்னோள் முத்தோமே ஆவோம் உனக்கே நாமற்செய்வோம் மத்தை நங்க மங்கள் மாத்தேர் உரம்பாவாய் மங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்களதிருங்கத்து செய்யார் சென்றிரைஞ்சி மங்கப்பறை கொண்டாத்தை அணைத்துதை பெங்கவரத் தண்டேரில் வட்டர பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கிப்பரி சிறைப்பாய் 2 மால் வரை தோள் செங்கழுதிரமுகத்து செல்வத்தில் மாறார் எங்குந்திருள் பே திம்புருவாரெம்பாவாய் மங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை செங்கழுதிரமுகத்து செய்யார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்டாத்தை அணைத்து வை பெங்கவரத் தண்டேரில் வட்டர் பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கிப்பரி சிறைப்பாய் 2 மால் வரை தோள் शिष्टायां सृजनिगर्तां यादवलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नमैदमिदं भूय एवास्तु भूयः. అన్ని పూజలు కంప్లీట్ చేసుకొని మూవీస్కి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా चंद्रिका ते जयामिनी मिलोत्पल निवे
అందరికి ఈ భోగి పండుగ శుభాకాంక్షలు. సో నేనైతే ప్రొద్దున్నే లేచి భోగి నాడు ఇలా ముగ్గు అయితే వేయడం జరిగింది. ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్. ఆ రోజు ఫుల్ పనులు హెక్టిక్ గా ఉండే అసలుకి. తొందరగా ముగ్గేసేసి పూలదండలు పెట్టేసి గొబ్బెమ్మలు పెట్టేసి దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం జరిగింది. ఇంకా పండుగ టైంలో ఇంట్లో బ్రేక్ఫాస్ట్లో అప్పాలు పిండి వంటలే ఉంటాయి కదా, అదే ఉండే మా ఇంట్లో కూడా. అదేముంది సినిమా చూడడానికి వెళ్ళిపోయాం మళ్ళీ. మిమ్మల్ని ఎక్కడో చూసానండి. ఎంత మార్పే చిట్టి. హ? ఏదో కల వచ్చింది. నా పేరు రాజు. ఓ, పితాంబరి. ఆ, వీళ్ళ రుణం తీర్చలేనేమో అనిపిస్తుంది. సంక్రాంతి అంత బిజీగా షూట్ చేయడానికి టైం కూడా లేకుండే. ఈ రోజు అయితే కనుమ ప్రొద్దున ఇట్లా ఇంటి దగ్గరికి ఆవు వచ్చేసరికి దాని బనానాస్ తీసుకెళ్ళి ఇచ్చాను, అది తినింది. దాని తర్వాత ఇంటి ముగ్గు ఇంకేముంది, కనుమ కాబట్టి రథం ముగ్గు అయితే నేను వేసేసిన. దెన్ ఇంట్లో రిచువల్స్ ఉంటాయి కదా, ముగ్గేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మ ఇలా బొట్టు పెట్టి నువ్వులు చక్కెర పెట్టిందనమాట. నువ్వులు తిని నూరేళ్ళు బతుకు, తీయగా మాట్లాడు, నువ్వు నూనె కలిసి ఉన్నట్టు నువ్వు నేను కలిసి ఉందాం. నువ్వులు తిని నూరేళ్ళు బతుకు, తీయగా మాట్లాడు, నువ్వులు నూనె కలిసినట్టు నువ్వు నేను కలిసి ఉందాము. అది అయిపోయిన తర్వాత నోములు ఇచ్చేసుకొని నేనైతే బయటకు బయలుదేరిపోయాను. ఆ రోజు నాకు ఆఫీస్ కూడా ఉండే. ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఆఫీస్ అయిపోయిన తర్వాత నేనైతే మన మెగాస్టార్ మూవీకి వెళ్ళిపోయాను. అది ఎట్లా మిస్ అవుతాం. లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల ముగుడు పెళ్ళాలంటేనే మెత్తి పొయ్యాలా దూరాలే పెంచేలా కుందేలు కోపం వస్తే చిరుతగి చెమటలు పట్టేలా చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఓ ఆ 3 ముగ్గులు 3 సినిమాలతో నా సంక్రాంతి అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మీది ఎలా అయిందో కమెంట్స్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిన్నీ మూమెంట్స్. బెల్ ఐకాన్ ని కొట్టి పెట్టుకోండి.